గతంలో ఓ సందర్భంలో మహేష్ రాజమౌళి తనతో చొక్కా విప్పించినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. రాజమౌళి సినిమాలలో హీరోల బాడీ లాంగ్వేజ్ ట్రాన్స్ఫర్మేషన్ ఏ స్థాయిలో ఉంటాయో స్పెషల్ గా చెప్పాల్సిన పని లేదు. ఇప్పటి వరకు మహేష్ ను ఎన్నడూ చూడని సరికొత్త యాక్షన్ అవతార్లో అత్యంత కఠినమైన శారీరక మార్పులతో ఈ చిత్రంలో చూపించబోతున్నారన్నది ఓపెన్ సీక్రెట్. జర్మనీలోని బ్లాక్ ఫారెస్ట్ ప్రాంతంలో జరిగిన ప్రత్యేక శిక్షణతో పాటు సినిమా కోసం మహేష్ పడుతున్న కఠిన శ్రమ ఆసక్తిని రేకెత్తిస్తోంది. రాజమౌళి సినిమా అంటేనే అడ్వెంచర్, యాక్షన్తో పాటు ఎమోషన్స్ హై రేంజ్లో ఉంటాయి. ఈ నేపథ్యంలో మహేష్ నుంచి రాబోయే ఫస్ట్ లేదా గ్లిమ్స్లో ఆయన బాడీ లాంగ్వేజ్, ఫిజిక్ సినిమా మీద అంచనాలను తారాస్థాయికి చేర్చడం ఖాయమని అభిమానులు బలంగా నమ్ముతున్నారు. బర్త్డే రోజున మహేష్ షర్ట్లెస్ పోజ్ రివీల్ చేస్తే సోషల్ మీడియా రికార్డులు తిరగరాయడం పక్కా అని ట్రేడ్ పండితులు అంచనా. ఆగస్టు 9న రాబోతున్న క్రేజీ అప్డేట్ కేవలం పుట్టినరోజు కానుక మాత్రమే కాదు, ఇండియన్ సినిమా హిస్టరీలోనే మరో సంచలనానికి నాంది. సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు వేడుకల కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. ప్రతి ఏటా ఆగస్టు 9న మహేష్ బర్త్డే సందర్భంగా టాలీవుడ్లో పండగ వాతావరణం నెలకొంటుంది. అయితే ఈసారి వేడుక ప్రాధాన్యత మరింత ప్రత్యేకంగా మారనుంది. ఈ సందర్భంగా రాజమౌళి దర్శకత్వంలో మహేష్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ వారణాసి చిత్రానికి సంబంధించి మేజర్ అప్డేట్ రానుంది. బర్త్డే కానుకగా మేకర్స్ ఎలాంటి సర్ప్రైజ్ ఇస్తారనే దాని మీద సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ వీడియోని చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే బెల్ బటన్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకొని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఇక హెడ్లైన్స్ చూద్దామా. రాజమౌళి క్రియేట్ చేస్తున్న రికార్డులను అందుకోవడానికి శ్రమిస్తున్న బాలీవుడ్. వారణాసి ఇండియన్ సినిమా హిస్టరీలోనే మరో సంచలనానికి నాంది. రాజమౌళి సవాల్ను స్వీకరించి గ్లోబల్ రేసులోకి దర్శకులు. ఇక స్టోరీలోకి వెళ్తే ఆగస్టు 9న మహేష్ బర్త్డే సందర్భంగా మహేష్ కు సంబంధించిన ఓ కొత్త పోస్టర్ను విడుదల చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ పోస్టర్లో మహేష్ బాబు చొక్కా విప్పేసిన సరికొత్త మాస్ రగ్గుల్ లుక్ లో కనిపించబోతున్నారనే ప్రచారం ఫిలిం నగర్ సర్కిల్లో జోరుగా సాగుతోంది. గతంలో ఓ సందర్భంలో మహేష్ రాజమౌళి తనతో చొక్కా విప్పించినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. రాజమౌళి సినిమాలలో హీరోల బాడీ లాంగ్వేజ్ ట్రాన్స్ఫర్మేషన్ ఏ స్థాయిలో ఉంటాయో స్పెషల్గా చెప్పాల్సిన పని లేదు. ఇప్పటి వరకు మహేష్ను ఎన్నడూ చూడని సరికొత్త యాక్షన్ అవతార్లో అత్యంత కఠినమైన శారీరక మార్పులతో ఈ చిత్రంలో చూపించబోతున్నారు అన్నది ఓపెన్ సీక్రెట్. జర్మనీలోని బ్లాక్ ఫారెస్ట్ ప్రాంతంలో జరిగిన ప్రత్యేక శిక్షణతో పాటు సినిమా కోసం మహేష్ పడుతున్న కఠిన శ్రమ ఆసక్తిని రేకెత్తిస్తోంది. రాజమౌళి సినిమా అంటేనే అడ్వెంచర్, యాక్షన్తో పాటు ఎమోషన్స్ హై రేంజ్లో ఉంటాయి. ఈ నేపథ్యంలో మహేష్ నుంచి రాబోయే ఫస్ట్ లేదా గ్లిమ్స్లో ఆయన బాడీ లాంగ్వేజ్, ఫిజిక్స్ సినిమా మీద అంచనాలను తారాస్థాయికి చేర్చడం ఖాయమని అభిమానులు బలంగా నమ్ముతున్నారు. బర్త్డే రోజున మహేష్ షర్ట్లెస్ పోజ్ రివీల్ చేస్తే సోషల్ మీడియా రికార్డులు తిరగరాయడం పక్కా అని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. పాన్ వరల్డ్ రేంజ్లో తెరకెక్కుతున్న చిత్రం హాలీవుడ్ స్థాయి యాక్షన్ సీక్వెన్స్లతో రూపుదిద్దుకుంటున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మహేష్ కొత్త లుక్ సినిమా మీద క్యూరియాసిటీని మరింత పెంచనుంది. ఆగస్టు 9న రాబోతున్న క్రేజీ అప్డేట్ కేవలం పుట్టినరోజు కానుక మాత్రమే కాదు, ఇండియన్ సినిమా హిస్టరీలోనే మరో సంచలనానికి నాంది పలుకుతుందని చెప్పొచ్చు. రాజమౌళి, మహేష్ బాబు కాంబినేషన్లో రానున్న దృశ్య కావ్యం కోసం ప్రేక్షకాభిమానుల చూపులన్నీ ఆ ప్రత్యేక రోజుపైనే ఉన్నాయి. ఇప్పటికే షూటింగ్ దాదాపు ముగింపు దశకు చేరుకుంది. ఇంకా 80 రోజుల షూటింగ్ మాత్రమే మిగిలి ఉంది. ఈ షూటింగ్ అంతా దాదాపు హైదరాబాద్లోనే వేసిన సెట్లోనే జరుగుతోంది. దీనికి సంబంధించి రాజమౌళి పక్కా వ్యూహంతో ముందుకెళ్తున్నారు. రాజమౌళి విసురుతోన్న ఈ గ్లోబల్ ఛాలెంజ్ కేవలం భారతీయ దర్శకులకే పరిమితం కాలేదు. రామాయణం ఆధారంగా భారీ బడ్జెట్తో సినిమాని తెరకెక్కిస్తోన్న నితీష్ తివారీ లేదా మైండ్ బెండింగ్ సైన్స్ ఫిక్షన్ ప్రయోగాత్మక సినిమాలతో ప్రపంచాన్ని రక్తి కట్టిస్తున్న క్రిస్టోఫర్ నోలన్ లాంటి హాలీవుడ్ దిగ్గజాలకే జక్కన్న సవాల్ విసురుతున్నారా అనిపిస్తోంది. భారతీయ పౌరాణిక ఇతిహాసాలను, భావోద్వేగాలను హాలీవుడ్ స్థాయి టెక్నికల్ స్టాండర్డ్స్కు జోడించి అంతర్జాతీయ మార్వెల్, డీసీ వంటి అతిపెద్ద హాలీవుడ్ ఫ్రాంచైజీలకు సవాలు విసిరే ధైర్యం, దమ్ము ఒకే ఒక్క రాజమౌళికి మాత్రమే ఉన్నాయని ఇప్పుడు అభిమానులు, సినీ విశ్లేషకులు బలంగా నమ్ముతున్నారు. అతడి భవిష్యత్ ప్రణాళికల గురించి ఒక్కో లీకు సర్వత్రా ఉత్కంఠను పెంచుతున్నాయి.
మరోవైపు రాజమౌళి క్రియేట్ చేస్తున్న ఈ రికార్డులను అందుకోవడానికి బాలీవుడ్ ప్రముఖులు సైతం శ్రమిస్తున్నారు. లవన్ వార్ లాంటి భారీ మల్టీ స్టారర్ ప్రాజెక్టులతో మళ్ళీ టాప్ లీడ్ డైరెక్టర్ల రేసులోకి రావాలని సంజయ్ లీలా బన్సాలి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అలాగే ప్రతి కథలో లాజిక్, కంటెంట్, వినోదాన్ని సమపాళ్లలో అందిస్తూ వరుస బ్లాక్ బస్టర్లను ఇచ్చే రాజ్ కుమార్ హిరానీ వంటి లాజికల్ దర్శకులు కూడా రాజమౌళి సవాల్ను స్వీకరించి ఈ గ్లోబల్ రేసులో నిలబడతారేమో చూడాల్సి ఉంది. ఈ దిగ్గజాల సమరంలో సరికొత్త శకానికి ఊపిరిపోస్తూ దక్షిణాదికి చెందిన యువ దర్శకులు కూడా ఈ రేసులో ఉన్నారు. అందులో సుకుమార్ కూడా ఉన్నారు. పుష్ప 2 చిత్రాలతో సంచలనాలు క్రియేట్ చేసిన సుకుమార్ తన తదుపరి సినిమాను గ్లోబల్ రేంజ్లో తెరకెక్కించాలనే సన్నాహకాల్లో ఉన్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇది ఖచ్చితంగా కాంపిటీషన్లో నిలవడంగానే చూడాలి. ఇక తమిళ పరిశ్రమ నుంచి మాస్ పల్స్ తెలిసిన అట్లీ, ఎల్సీయూ పేరుతో సరికొత్త లీగ్ క్రియేట్ చేసిన లోకేష్ కనకరాజన్ వంటి యువ సంచలనాలు ప్రస్తుతం విపరీతమైన క్రేజ్లో ఉన్నారు. కమర్షియల్ ఎలిమెంట్స్ని గ్లోబల్ స్టాండర్డ్స్కు తగ్గట్టు మలచడంలో వీరు కూడా సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం ఉన్న తమ మార్కెట్ స్థాయిని రాజమౌళి చూపిస్తున్న బాటలో నడుస్తూ గ్లోబల్ రేంజ్కు చేర్చగల సమర్థత ఈ యువ దర్శకులకు ఖచ్చితంగా ఉంది. భారతదేశం నుంచి ప్రపంచ సినిమాలను శాసించే దర్శకులలో రాజమౌళి లీడ్లో ఉన్న ఆయన ఇచ్చిన స్ఫూర్తితో మిగిలిన దర్శకులు కూడా గ్లోబల్ రేసులో పోటీ పడ్డం భారతీయ సినిమాకు లభించిన గొప్ప అవకాశంగా చెప్పొచ్చు. ఇది ఆరంభం మాత్రమేనని రాజమౌళి అన్నారు. అంటే ఖచ్చితంగా ఆయన నుంచి DC, మార్వెల్ రేంజ్ సినిమాలను ప్రజలు ఆశించవచ్చు.